Audio Jungle. బాసర పుణ్యక్షేత్రానికి సంబంధించి ఈరోజు ఆ గోదావరి బ్రిడ్జ్ని మేము పరిశీలించడం జరిగింది. ఏఎస్పీ అవినాష్ కుమార్ అండ్ సిఐ ముథోల్ బాసర ఎస్ఐ గణేష్తో కలిపి మేము అందరం కలిసి ఈరోజు పరిశీలించాము. ఇక్కడ చాలా వరకు అంటే రెగ్యులర్గా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటి, ఎట్లాగా దీన్ని ప్రివెంట్ చేయగలమో అనేసి ఒక చిన్న రివ్యూ కూడా చేశాము. ఈ మెయిన్ వచ్చేసి చాలా అక్కడ సరైన పర్యవేక్షణ లేదు. అండ్ వాల్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంది, ఎత్తు లేదు. సో దానికి ఒక జాలీ లాంటిది 5 ఫీట్లో ఏర్పాటు చేస్తే చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాము అనేసి మేము డిసైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని సీసీ కెమెరాస్ కూడా పెట్టాలి నిరంతర పర్యవేక్షణ కోసం. దాన్ని మా పోలీస్ స్టేషన్లో ఉండే కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయడం వల్ల మనం చాలా వరకు ఆత్మహత్యలు అరికట్టగలుగుతాము. అలాగే రెగ్యులర్ పెట్రోలింగ్ ఒకటి చేయాలని అనుకుంటున్నాం. డెడికేటెడ్గా అటు బ్లూ కోల్డ్స్ అక్కడ 24/7 తిరిగేలాగా ఒక అరేంజ్మెంట్ చేస్తాము. అలాగే విమెన్ పీసీస్ని కూడా రెగ్యులర్గా అక్కడ ఉండి ఎవరైనా లేడీస్ కానీ సూసైడ్ కమిట్ చేయడానికి వస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి లేదా అరికట్టడానికి కూడా మేము అక్కడ ఈ రకమైన యాక్షన్స్ ద్వారా ఈ బాసర గోదావరి ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ సూసైడ్స్ అరికట్టాలని ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి నిర్మల్లో ఉంది, హాఫ్ బ్రిడ్జ్ నిజామాబాద్లో ఉంది. అక్కడ ఇన్ఛార్జ్ సిపి గారితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటాము. ఏదైతే ఉందో యాక్టివిటీస్ మనం కంప్లీట్గా చేద్దాము. అంటే వాళ్ళ బ్రిడ్జ్ మన బ్రిడ్జ్ అని కాకుండా మొత్తం బ్రిడ్జ్కి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని అటు కూడా ఇట్లాంటి చర్యలు చేపట్టేలాగా ఒకేసారి చేపట్టేలాగా చర్యలు తీసుకుంటాం.